డబుల్ స్మార్ట్ మూవీ నుంచి రిలీజ్ అయిన మార్ముంతా చోడ్ చింతా సాంగ్ పై వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పూరి కావాలని కేసీఆర్ మాటలను ఈ పాటలో పెట్టాడని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. పూరి జగన్నాథ్కి కేసీఆర్ అంటే ముందు నుంచే పడదని, అందుకే కేసీఆర్ పై నెగిటివిటీ ప్రచారం చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకుల వాదన. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పూరి జగన్నాథ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా తీసి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించాడని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వినిపిస్తోంది. మొదటి నుంచి పూరికి కేసీఆర్ అంటే పడదా? కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా కేసీఆర్ ను కించపరిచేలా తీశాడా? గంగతో రాంబాబు తెలంగాణ ఉద్యమంపై కక్కిన విషమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలాసార్లు వివాదమై సినిమాలకు ప్లస్ అవుతుంది, ఫ్రీ పబ్లిసిటీ కూడా తెచ్చిపెడుతుంది, జనాల దృష్టిని సినిమా వైపుకు తిప్పుకునేలా చేస్తుంది. గతంలో సెన్సార్ దగ్గర సినిమా ఆగి రిలీజ్ అయిందంటే జనాలు అందులో ఏముందో అని ఎగబడేవారు. దాంతో సెన్సార్ వద్ద పోరాటం చేసి మరీ రిలీజ్ అయిన సినిమా అని ప్రకటించేవారు. రామ్ గోపాల్ వర్మ అయితే వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకొని ఆ ఖర్చులు మిగుల్చుకునేవాడు. ఇప్పుడు ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ సైతం ఆయన దారిలోనే వెళ్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ డబుల్ స్మార్ట్ సినిమా తీస్తున్నాడు పూరి. దీంతో సినిమా ప్రమోషన్స్ చేస్తూ సినిమా పాటలను రిలీజ్ చేసింది మూవీ టీం. సో మార్ముంతా చోడు చింతా అనే కల్లు కాంపౌండ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. అయితే ఈ సాంగ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ లో ఏం చేద్దామంటావు మరి అనే డైలాగు పెట్టారు. ఈ పాటలో హీరో హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం ఏం చేద్దామంటావు మరి పదాల్ని యథాతథంగా ఆయన వాయిస్ ని ఉపయోగించారు. ఇది బీఆర్ఎస్ నేతల మనోభావాలను హర్ట్ చేసింది. తన మాజీ సీఎంను కేసీఆర్ ని కించపరిచేలా ఈ చర్య ఉందంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు పాట రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై మండిపడుతున్నారు. ఆ డైలాగును పాట నుంచి తొలగించాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. నిజం చెప్పాలంటే మార్ముంతా చోడు చింతా అంటూ సాగిపోయే ఈ పాట జనాల్లోకి ఇన్స్టెంట్ గా వెళ్లిపోయింది. ఈ పాటలో రామ్ ఎనర్జీకి కావ్యపాప అందాల ప్రదర్శన బాగా సెట్ అయింది. కాసర్ల శ్యామ్ రాసిన పాటకు ఓ హైపు ఊపు తెస్తుందని చెప్పాలి. అయితే తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా పూరి ఇలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడని టాక్ ఉంది. 2012లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ తీసిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాపై కూడా తెలంగాణకు వ్యతిరేకంగా సినిమా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. చాలా మంది నిరసనలు కూడా చేశారు. దీంతో తెలంగాణలో చాలా కేంద్రాల్లో ప్రదర్శన నిలిచిపోయింది కూడా. ఇలా సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే సినిమాకు ముందు పూరి ఇది ఓ రాజకీయ నాయకుడికి రిపోర్టర్కు మధ్య జరిగే కథ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. తీరా విడుదలయ్యాక అది మీడియా కథ కాదు, తెలంగాణ ఉద్యమం గురించి సినిమా అని అనేవారు ఉన్నారు. ఇలా అప్పుడు గంగతో రాంబాబు సినిమా, ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమాతో పూరి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాడని తెలంగాణ వాదులు అంటున్నారు. ఇదిలా ఉంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు చిత్రంలో తెలుగు తల్లి అంటూ కొత్తగా తెలుగు వారంతా ఏకం కావాలంటూ తెలంగాణ ఇష్యూను తెలంగాణ మాతను పెట్టి పూజించటం, ఉద్యమంగా ప్రకాష్ రాజ్ నడపటం వంటివి అప్పట్లో తెలంగాణ ప్రజలకు కోపం తెప్పించాయి. ఇది కాక పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడంటూ వైఎస్ రాజశేఖర రెడ్డిని పోలిన పాత్రను నాజర్ చేత చేయించారు. ఆ పాత్ర పేరు కూడా చంద్రశేఖర్ రెడ్డి అని పెట్టడం ఈ గొడవకు మరింత బలం చేకూరింది. అంతేకాదు ఆయన పాదయాత్రలో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటూ ప్రతిపక్ష నాయకుడు పీఏగా చేసిన తనిఖీల భరణి ఆ సినిమాలో అంటాడు. ఏదో గొడవ సృష్టించి అధికారంలోకి రావాలని చూసే కోట శ్రీనివాసరావు పేరు జవహర్ నాయుడుగా చూపించారు. అవసరమైతే తండ్రిని చంపేసి ఆ పేరును క్యాష్ చేసుకోవాలనే కపట కొడుకుగా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇది వైఎస్ కుటుంబానికి చెందిందనే కామెంట్స్ వచ్చాయి. అలాగే పోరాట భావాలు కలిగిన వ్యక్తిగా రాంబాబు పాత్రలో పవన్ నటించాడు. ఆయన కనపడినప్పుడల్లా చెగువేరా బొమ్మ, శ్రీశ్రీ కవితలే చెబుతుంటాడు. టోటల్ గా ఇదంతా అభ్యుదయం వైపు తీసుకెళ్లేదిగా చూపించాడు. అప్పట్లో ఈ సినిమా తీవ్ర దుమారం రేపింది. గంగతో రాంబాబు సినిమా ఆడుతున్న అనేక థియేటర్లలో ఫ్లెక్సీలను తెలంగాణ వాదులు తగలపెట్టారు కూడా. ఇప్పుడు కూడా పూరి అదే రీతిలో వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో మ్యూజిక్స్ పేరుతో సామాజిక అంశాలపై నీతులు చెబుతున్న పూరి జగన్నాథ్
ఇలాంటి చౌకబారు పాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి పాటలు ఎలా పెట్టాడు అని అంటున్నారు. ఈ పాటలో కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రెపల్లి సతీష్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కు కంప్లైంట్ చేశారు. అయితే ఇప్పటివరకు పూరీ జగన్నాథ్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్సు రాలేదు. ఈ వివాదంతో జనాల్లోకి ఈ సినిమా పాట బాగా వెళ్తోంది. అసలు ఏముంది ఆ పాటలో, ఎలా కేసీఆర్ డైలాగును పెట్టారా అని ఆసక్తితో పాటను వింటున్నారు. అదే సమయంలో పూరీ జగన్నాథ్కు సైతం కొందరు సోషల్ మీడియా అభిమానుల నుంచి మద్దతు దొరుకుతోంది. కేసీఆర్ చెప్పిన ఆ మాట ఓ మీమ్ డైలాగుగా పాపులర్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా ఎవరైనా వాడుకోవచ్చు అంటున్నారు. ఈ వివాదంపై మరి మీరేమనుకుంటున్నారో, ఆ పాటలో కేసీఆర్ డైలాగును వాడటంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి.